హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము ఇప్పుడు వన్ డే బోట్ స్టేకి వెళ్తున్నాం. అంటే ఒక రోజు అంత బోట్లో ఎంజాయ్ చేయడానికి. ఫ్రెండ్స్, ఈ బోట్లోకి నేను ఎక్కేసాను. నాతో పాటు మా ఫ్యామిలీ అందరూ ఎక్కుతున్నారు. చాలా జాగ్రత్తగా ఎక్కాలి. కమాన్ ఫ్రెండ్స్, అక్కడ ఏం చేసామో చూద్దు కానీ నాతో పాటు మీరు కూడా రండి. అమ్మయ్య, మొత్తానికి బోటు బయలుదేరింది. భలేగా ఉంది ఇందులోంచి చూస్తూ ఉంటే. ఈ బోట్ దగ్గరికి చిన్న చిన్న బోట్స్ లో వాటిలో ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నారు. తింటే భలేగా ఉంది. బోట్ నడుపుతున్నాను, చూసారా? అది నేనే. అంతేకాదు, మా బోట్ దగ్గరికి ఒక స్పీడ్ బోట్ కూడా వచ్చింది. అది భలేగా ఉంది. మూవీస్ లో చూస్తాం కదా, అలా ఉంది. నేను కూడా ఎక్కేసా. ముందు కొంచెం భయం వేసింది. వాటర్ లో చాలా స్పీడ్ గా తీసుకుని వెళ్ళారు, కానీ చాలా భలేగా ఉంది. థ్రిల్లింగ్ ఉంది. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఇది ఎక్కి ఉంటే నాకు కామెంట్స్ లో మీ ఫీలింగ్స్ చెప్పండి. నేను మా అక్కలు పైకెళ్ళి డాన్స్ చేస్తున్నాము. వాళ్ళు ఆఫ్టర్నూన్ లంచ్ ఇచ్చారు, ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇచ్చారు. మేము అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాం. వ్యాన్ దగ్గరకి వెళ్ళిపోయి బీచ్ హౌస్కి వెళ్ళిపోయాం. బీచ్ హౌస్ లో సూపర్ గా ఉంది. నేను అక్కడికి వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది. బీచ్ లో సన్ భలేగా ఉంది. మరి చాలాసేపు ఆడాం కదా, నాకు బాగా ఆకలేసింది. ఉంది కదా మాకు స్విగ్గీ, అందులో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. చేశాక ఫుడ్ వచ్చింది. అక్కడ ఉయ్యాలుంటే ఎక్కేసాము.
ఎక్కడికి వెళ్ళామో తెలుసా? మీకు రామాయణం తెలుసు కదా, అందులో సీతని రావణాసుడు ఎత్తుకుపోతూ ఉంటే ఒక పక్షిరాజు వచ్చి రావణాసుడితో ఫైటింగ్ చేసింది. ఆ రావణాసుడు పాపం ఆ పక్షిరాజుని రెక్కలు కోసేశారు. అది రెక్కలు లేక అలా వచ్చి ఇక్కడికి పడిపోయింది. అది చూడ్డానికే వెళ్తున్నాం. ఆ పక్షిరాజు ఎవరో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ లో పెట్టండి. కొండ మీదకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడానికి ఎలా వెళ్ళామో తెలుసా? రోప్ వేలో వెళ్ళాము. దానికోసం అక్క టికెట్స్ తీయడానికి వెళ్ళారు. అయ్యో, అందరం ఒక్క దానిలోకి పట్టలేదు. సరే, అమ్మయ్య, పైకి వచ్చేసాం. ఎందుకీ ఆ పక్షిరాజు ఎవరో తెలుసా ఫ్రెండ్స్? అది ఎవరో కాదు, జటాయు పక్షిరాజు. అబ్బా, ఎంత బిగ్గుగా ఉందో. అందుకే రావణాసుడితో ఫైటింగ్ చేయగలిగింది. ఆ రాక్షసుడు ఒక్క రెక్క కట్ చేసేసాడు. అందుకే ఇది ఎగరలేక పడిపోయింది. ఇది మీరు ఎప్పుడైనా కేరళ ట్రిప్ కి వస్తే తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. Bye friends.